వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆంధ్ర పోలీసులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా ఎక్కడో కాదు, రాజధాని నగరం హైదరాబాద్లోనే. ఇద్దరు ఆంధ్ర పోలీసులను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకు ఆంధ్ర పోలీసులను అరెస్టు చేయాల్సిన అవసరం తెలంగాణ పోలీసులకు ఏమొచ్చింది? తెలంగాణ పోలీసులు అసలు ఎందుకు ఆంధ్ర పోలీసులను అరెస్టు చేశారు? అసలు ఏం జరిగింది? దీని వెనుక ఉన్న కథాకమామిష ఏంటి? మొత్తానికి ఏది ఏమైతేనే ఆంధ్ర పోలీసులను తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు, కటకటాల్లోకి తోసేశారు. ఆంధ్ర 3rd బెటాలియన్కు చెందిన శ్రీనివాస్ పట్నాయక్లను సైబరాబాద్ బాలానగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వారు స్వయంగా గంజాయి వ్యాపారం చేస్తూ, గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ ఎస్ఓటి పోలీసులకు దొరికారు. ఒక మారుతి వ్యాన్ అనుమానాస్పద పరిస్థితిలో తిరుగుతున్న దాన్ని చూసి పోలీసులు దాన్ని ఎంక్వైరీ చేస్తే, దాన్ని తనిఖీ చేస్తే లోపల ఇద్దరు వ్యక్తులు కనిపించారు. గంజాయి 8 లక్షల విలువైన గంజాయి కనిపించింది. ఇంతకీ వారెవరని విచారిస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన 3rd బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్. ఇప్పుడు ఇది కలకలం రేపుతోంది. పోలీసుల విచారణలో మరింత ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ ఇద్దరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అట. వీరిద్దరూ తమ శాఖలో తాము పనిచేస్తున్న కార్యాలయంలో సెలవు పెట్టి హైదరాబాద్కు వెళ్తున్నామని కుటుంబ సభ్యులకు చెప్పి హైదరాబాద్కు వచ్చారట. ఇంతకీ వాళ్ళు వచ్చి ఏం చేస్తుంది? హైదరాబాద్లో విహారం కోసం రాలేదు, పర్యాటక ప్రాంతాలను చూడడానికి రాలేదు, ఎవరిని కలవడానికి రాలేదు. వారు తమ వెంట మారుతి వ్యాన్లో గంజాయి తీసుకొచ్చారు. 8 లక్షల విలువైన గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ బేరం మాట్లాడుకొని సరఫరా చేసేందుకు వచ్చారు. కానీ దురదృష్టం వారిని వెంటాడింది. ఘనత వహించిన సైబరాబాద్ పోలీసులు వారిపై కన్నేశారు, మాటేశారు, అరెస్టు చేసి కటకటాలకు నొక్కేశారు.